అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉమ్మడి జిల్లా పర్యటనతో జిల్లాలో రాజకీయ పరిణామాలు మారాయి. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ అటు కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఏ కార్యకర్త అయినా సరే ధైర్యంగా ఉండని, నేను మీకు అండగా ఉన్నానని చెప్పి ప్రతి కార్యకర్త ఇంటికి తిరుగుతూ ఆమె వారికి భరోసా ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎవరొచ్చినా ఎవరు పోయినా కార్యకర్తలకు నేను అండగా ఉంటానని ఆమె భరోసానిచ్చారు. అసలు ఆ కార్యకర్తల సమావేశంలో ఆమె ఏమని భరోసా ఇచ్చారు, ఆ కార్యకర్తలకు నేను అండగా ఉంటానన్న దానికి కారణాలు ఏంటి, అసలు ఆ నియోజకవర్గానికి ఆమె వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు, ఆమె ఎందుకు అండగా ఉంటాననే దానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. పూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి. ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉండే, ఏంటని ఎవరైతే స్పీకర్ గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే. కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్ గా ఉన్నా కూడా సరే నేను గెలిపిస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పోయినరు అంటే ప్రజలకు మంచి జరగాలి. మీరు కాంగ్రెస్ పోయినరు అంటే మీ మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కానీ వల్ల మీరు ఎందుకోసం కాంగ్రెస్ పోయిందని బాన్స్వాడ ప్రజలు ఆలోచనలో పడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీ పోయి 6 నెలలు దాటిపోయింది, కానీ ఈ 6 నెలల్లో బాన్స్వాడలో ఏమీ కూడా జరగలేదు. అంతకుముందు 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. మనం ఆడపిల్లలకు డెలివరీ అయితే 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. పోయిన 6 నెలలలో ఒక్కటంటే ఒక్క కేసీఆర్ కిట్ కూడా రాలే. పార్టీ మారినట్టు అని చెప్పి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, బాన్స్వాడ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు 650 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అట్లనే ఆనాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని లక్ష్మీపుత్రుడుగా అభివర్ణించి రైతులకు రైతు బంధు పథకం పెట్టినాం కాబట్టి ఆ పని వారి చేతి మీదుగా జరుగుతూ ఉంది కాబట్టి వారికి అంత గౌరవం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి వారి కోరిన మీదట ఆనాడు ఏం చేసినాం, మనం నసరులాబాద్ మండలం చేసుకున్నాం, చెందూరు మండలం చేసుకున్నాం, మోసరా మండలం చేసుకున్నాం, రుద్రూరు మండలం చేసుకున్నాం, పోతంగల్ మండలం చేసుకున్నాం. ఏ మండల కేసీఆర్ గారు ఏదైతే చిన్న వినతి పత్రం పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఎందుకోసం? బాన్స్వాడ ప్రజల కోసం. మరి ఇవాళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మారడం ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మనం పెట్టినటువంటి పాఠశాలలు, గురుకులాలు, అది మైనారిటీ టిమ్రీస్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలై కావచ్చు, వాటి నాణ్యత తగ్గించి పిల్లలందరూ కూడా తిండి సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం పెట్టినప్పుడేమో మైనారిటీలకు 408 స్కూళ్ళు పెట్టినాం, అద్భుతంగా పనిచేసినాం. ఇవాళ అవేవి లేవు. మరి కనీసం కరెంటు సంగతి మీరు చూస్తే ఆడ మాట్లాడదామంటే మనకు మైక్ కూడా పనిచేయని పరిస్థితి. మనం వస్తుంటే తోవలంతా కరెంటు తీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కూడా లేదు. కానీ మనం ఆనాడు ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చినాం మీ అందరి కళ్ళ ముందు ఉంది, బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలుసుంది. మరిగా అభివృద్ధి బాగుండే, డబ్బులు వరదలా వచ్చే, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు రానని నిధులు బాన్స్వాడకు వచ్చే, బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో, ఆవేదనతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాన్స్వాడ నియోజకవర్గానికి ఎన్నో వేల కోట్లతో అభివృద్ధి చేశాము. అలాంటి అభివృద్ధి చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేశారు. ఎందరు వచ్చినా, ఎందరు పోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను అని చెప్పి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాన్స్వాడ నియోజకవర్గంలో పర్యటనలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా కార్యకర్త ఎవరైనా సరే పార్టీకి వారే బలం, వారికి మేము అండగా, నాయకులు వస్తారు పోతారు, నాయకులను పట్టించుకోవద్దు, మేము మీకు అండగా ఉంటాం, పార్టీ మీకు అండగా ఉంటుంది, ఎవరు అధైర్యపడ్డద్దు. నియోజకవర్గాన్ని ఎన్నో వేల కోట్లు అభివృద్ధి చేస్తాం. బాన్స్వాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా బాన్స్వాడాన్ని మున్సిపల్ తీర్చిదిద్దాం. దాంతోపాటు
రోడ్లు అభివృద్ధి చేసినాం, ట్యాంకు బండ్ అభివృద్ధి చేసినాం. అలా అభివృద్ధి చేసినా కానీ స్థానికంగా ఉండే నేతలు పార్టీలు మారడంపై ఆమె విమర్శనార్థాలు చేశారు. ఏదేమైనా బాన్స్వాడ నియోజకవర్గాన్ని కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పి భారీగా ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలు. ఆ ర్యాలీలో ఆమె వారికి అభినందనలు చేశారు. ఆ భారీ ర్యాలీ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకైతే అభయం ఇచ్చినట్లు ఆమె మాటలు ఇచ్చారు. నేను అండగా ఉంటానని చెప్పారు. ఏదేమైనప్పటికీ బాన్స్వాడ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఉప ఎన్నిక జరుగుతుందనే కోణంలో కూడా సంకేతాలు వస్తున్నాయి. ఉప ఎన్నిక జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారా, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు మూడు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అసలు ఉప ఎన్నిక వస్తే ఈ కార్యకర్తగా అండగా ఉంటారన్న ఎమ్మెల్సీ కవిత ఎలా అండగా ఉంటారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎలా ఆయనకు కార్యకర్తలు సపోర్ట్ చేస్తారన్నది ఇక త్వరలో కాలమే నిర్ణయిస్తుంది. మరి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.